అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ టాక్స్. ఇదే మా ఫింగర్ ప్రింట్ అండి. సో నేను చెప్పినట్టు ఐ ప్లాన్ మై జిమ్ టుడే. సో ఇలా జిమ్లోకి ఎంటర్ అయిన తర్వాత వీ హ్యావ్ ఆర్ బ్లూటూత్ స్పీకర్. ఇక్కడ మా స్పీకర్ సెటప్ ఉంది అండ్ దిస్ ఇస్ మా ఆర్ వాటర్ సెటప్. సో ఇక్కడే మేము వాటర్ తాగడం కానీ వాటర్ క్యాన్ సెటప్ కానీ ఈ స్పీకర్లో అయితే మేము యూజువల్లీ వీ ప్లే లాట్ ఆఫ్ సాంగ్స్ అండ్ డూ ది వర్కౌట్. ఇట్ క్రియేట్స్ నైస్ ఎంతు. సో ఈ మ్యూజిక్ అనేది ఎవరిష్టం వచ్చినా వాళ్ళు పెట్టుకుంటూ ఉంటాము. అండ్ మా జిమ్లో ఏంటంటేనండి మాకు క్రాస్ఫిట్ ఉంది, యోగా సెషన్ ఉంది, కిడ్స్ సెషన్ ఉంది. సో స్పెసిఫిక్ వర్కౌట్స్ అన్నిటికీ తగ్గట్టు దీంట్లో ఇప్పుడు మీరు చూసారంటే ఈ బోర్డులో ఈ షెడ్యూల్స్ అవి అనమాట. సో అప్డేట్ చేసి ఉంటాయి. సో ఇలా వస్తే ఇవన్నీ మా జిమ్ ఎక్విప్మెంట్స్ అండి. బేసిక్గా ఈ జిమ్ బాల్ కానీ రోప్స్ కానీ ఈ ఎలాస్టిక్ ఉంది చూసారు, ఇది ఏంటంటేనండి చూపిస్తాను. ఇది ఇలా ఈ ఎలాస్టిక్ ఉంది కదా, నేను చూపిస్తున్నట్టు ఇలా లాక్కోవాలన్నమాట. ఎక్సర్సైజ్, ఇట్స్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ మజిల్స్. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. యా, టు కాన్స్టెంట్లీ కీప్ పుల్లింగ్. యా, అండ్ ఇక్కడికి వస్తే మన యోగా ఇవి రోల్స్ కానీ ఇదేంటంటేనండి బేసిక్గా స్క్వాట్స్ చేసే వాళ్ళకి అంటే మన క్రాస్ఫిట్ సెషన్స్లో ఉంటాయి చూసారా, బౌల్డర్ ఎక్కి చేసే ఎక్సర్సైజెస్ కొన్ని ఉంటాయి వాటికి. అండ్ ఇవేంటంటే స్పెసిఫిక్ డంబుల్స్ అండి. స్పెసిఫిక్గా ఇవైతే 5 kgs, బట్ నేను యూస్ చేసేది అయితే 2.5 kgs అండి. సో ఇవన్నీ కూడా మా బాల్స్ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా. సో ఇవి చూసారంటే మనకు కావాల్సినవి ఇవన్నీ. సో నేనైతే ప్రస్తుతం నా లెగ్ వర్కౌట్ కంప్లీట్ చేసేసాను. చేసి ఐఎమ్ రైట్ నౌ హియర్ ఫర్ మై స్క్వాట్స్. సో ప్రజెంట్ నా లెగ్ వర్కౌట్ అండ్ బాడీ వర్కౌట్ అయిపోయింది. ఐఎమ్ జస్ట్ హియర్ ఫర్ మై స్క్వాట్. సో ఇదే మా స్క్వాట్స్ చేసే మిషన్ అనమాట. సో దీన్ని పట్టుకుని ఎలా చేస్తారో చూపిస్తా. ఇది ఇలా పెడతాను ఫర్ సమ్ టైం. సో ఇప్పుడు ఏంటంటేనండి ఐ షో యూ హౌ వీ డూ ది స్క్వాట్స్ అన్నది బేసిక్గా. సో ట్రైంగ్ టు జస్ట్ ఫిట్ మై కెమెరా. ఇలా కూర్చోవాలి. ఓకే, సో బేసిక్గా ఏంటంటేనండి స్క్వాట్స్ చేయటం వల్ల మనకి ఏంటంటే బేసిక్గా బ్యాక్కి, లెగ్స్కి, టోటల్ మన నెక్ పార్ట్ నుంచి ఇక్కడ హ్యాండ్ వరకు కనెక్ట్ అయ్యి నర్వ్స్ అండ్ వెయిన్స్కి చాలా మంచిది. ఇలాంటి బ్యాక్ పెయిన్స్ ఉన్నా రిలీవ్ అయిపోతాయి. ఇవి చేయడం వల్ల మెయిన్ ఏంటంటే మన ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో చాలామందిని చూస్తున్నాం, మోకాలు అరిగిపోయింది, చేతులు అరిగిపోయాయి, స్ట్రెంగ్త్ లేదు అని. సో ఇవన్నీ కూడా మన క్రాస్ఫిట్ సెషన్స్ అండి. వేలాడడానికి జంపింగ్ సర్టెన్ ఎక్సర్సైజెస్ ఉంటాయి క్రాస్ఫిట్లో. ఎప్పుడైనా పాసిబిలిటీ ఉన్నప్పుడు ఆ క్రాస్ఫిట్ టీమ్ చేసేటప్పుడు నేను మీకు చూపిస్తాను. బేసిక్గా నేను క్రాస్ఫిట్ ఎంచుకోలేదు బికాజ్ నాకు మా జిమ్ ట్రైనర్ ఒక సెట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఇచ్చేశారు. సో ఐ బీన్ జస్ట్ డూయింగ్ దోస్ ఎక్సర్సైజెస్ అండ్ జస్ట్ ఫాలోయింగ్ ది డైట్ ప్లాన్ అకార్డింగ్లీ అనమాట. సో ఇవి ఏంటంటే మనకి హ్యాండ్, సింగిల్ హ్యాండ్ ఎక్సర్సైజ్ విచ్ ఇస్ మోర్ ఆఫ్ లైక్ దిస్. ఇలా పుల్ చేయాలి. లెట్ మీ షో యూ ప్రిసైజ్లీ. ఇట్ ఇస్ లైక్ దిస్, పుల్ చేయాలి. సో ఇవన్నీ కూడా మా వెయిట్స్ అండి, వెయిట్ మేనేజ్మెంట్. ఇవి మామూలు సైకిల్స్ యాజ్ యూజువల్ యాజ్ వీ ఆల్ నో. అండ్ దిస్ ఇస్ ది ఫ్యాన్ సైకిల్. ఇది ఏంటంటే పెడల్ చేస్తూ ఉంటే మనకి ఫ్యాన్ గాలి వస్తూ ఉంటుంది, ఆ టైప్ ఆఫ్ అ సైకిల్. అండ్ ఇది ట్రెడ్మిల్స్ అగైన్ యాజ్ యూ ఆల్ నో. ఇవి వచ్చేసి మా సైకిల్. ఇది రోయింగ్ అండి, చాలా అంటే చాలా బాగుంటుంది రోయింగ్. ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటుంది రోయింగ్ మెషిన్. అండ్ ఇదేమో మా సైకిల్. ఇవన్నీ ఇకపోతే మా డంబుల్స్ అండి. ఈ డంబుల్ నేను మీకు చేసి చూపిస్తా శాంపుల్. బట్ అగైన్ కిడ్స్ ఉన్న వాళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే ప్లీజ్ డోంట్ ట్రై దీస్ థింగ్స్ అట్ హోమ్ అట్ ఆల్. ఓకే,
ఇది ఇలా చేయాలి. ఓకే, I'll show it like this. అలా చేయాలి. సో ఇది ఇంట్లో ట్రై చేయకండి డంబుల్స్. బేసిక్గా నా అడ్వైస్ ఏంటంటే అన్లెస్ అండ్ అంటిల్ మనం జిమ్కి వెళ్ళి తరువుగా మనమేంటో మనం అలవాటు పడాలండి. ఫస్ట్ ఏదైనా కూడా నా జిమ్ ట్రైనర్ నాకు చెప్పిన అడ్వైస్ ఏంటంటే వన్స్ వీ స్టార్ట్ అవర్ వర్కౌట్ జర్నీ ఆర్ హెల్తిఫై జర్నీ, మనం స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ప్రతి మిషన్కి మన బాడీ అనేది అలవాటు అవ్వాలి. సో అందుకని ఫస్ట్ డే మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరైనా సరే జిమ్కి వెళ్ళి ఇవాళ ఆర్ రేపు ఎప్పుడు మీరు స్టార్ట్ చేయదలుచుకుంటే అప్పుడు వెరీ ఫస్ట్ డే యూ విల్ హ్యావ్ సివియర్ బాడీ పెయిన్స్. పోస్ట్ విచ్ మనకి ఏంటంటే ఒక ఫస్ట్ డే బాడీ పెయిన్స్ ఉంటాయి, సెకండ్ డే మనకి ఏంటంటే కొంచెం ఓకే ఓకే అన్నట్టు ఉంటుంది, థర్డ్ డే పర్వాలేదు అన్నట్టు ఉంటుంది, ఫోర్త్ డేకి ఎవ్రీథింగ్ విల్ బీ అగైన్ బ్యాక్ టు ప్లేస్. అసలు బాడీ పెయిన్స్ కానీ ఏమీ ఉండవండి. అసలు ఎంత బాగుంటుందంటే అసలు మీకు చెప్తున్నాను కదా, ఇది కూడా మా వెయిట్ మిషన్ మీకు చూస్తున్నారు కదా. సో ఇక్కడ నుంచి ఆ రాడ్స్ పట్టుకుని ఇలా ఎత్తే మిషన్ అనమాట ఇది త్రూ అవుట్. అండ్ ఇక్కడికి వస్తే మళ్ళీ మీకు ఇవి కూడా సెట్ ఆఫ్ పడుకుని ఎత్తే టైప్ అనమాట. సో పడుకుని ఇలా ఎత్తుతాము. అండ్ ఇదేనండి నా మోస్ట్ ఫేవరెట్ ఎక్విప్మెంట్ హియర్. విల్ జస్ట్ సెట్ హియర్, మీకు నేను శాంపుల్ చేసి చూపిస్తా. because this is my favorite one, and నేను mostly I go with 50 lbs 50 laps and 23 kgs approx. yeah, సో ఇలా పెట్టాలి, ఇలా ఎత్తాలండి. కనిపిస్తున్నానా? హాయ్, ఇలా. సో ఇది ఒక 30 సెట్స్ చేస్తాను ఉంటాయి. సో ప్రజెంట్ అయితే అన్నీ అయిపోయి జస్ట్ చూపించడానికి అని చెప్పి నేను చేస్తున్నా. అండ్ ఇది ఫైనల్, ఇది వెయిట్ మిషన్. సో త్రూ అవుట్ ఇంకొకసారి చూసేయండి ఇది మా జిమ్. అండ్ ఇది మా వాటర్ బాటిల్ బ్యాగ్ పెట్టుకునే ప్లేస్. సో ఇదండి జిమ్. సో మెయిన్ నేను చెప్పొచ్చింది ఏంటంటే బేసిక్గా మనం జిమ్లో ఎక్సర్సైజ్ అవ్వచ్చు, లేకపోతే మనం చేసే ఎటువంటి ఎక్సర్సైజ్ అయినా, అది జిమ్ అవ్వనివ్వండి, యోగా అవ్వనివ్వండి, ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్, డెడికేషన్తో చేయాలి, బ్రేక్ లేకుండా చేయాలి. అందులోనూ నా జిమ్ ట్రైనర్ నాకు స్పెసిఫిక్గా చెప్పిన అడ్వైజ్ ఏంటంటే ఇట్ అగైన్ చేంజెస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు ఎవ్రీబడి. ఇట్ ఈస్ అప్లికబుల్ టు ది స్పెసిఫిక్ పర్సన్ ఇన్ ఎ స్పెసిఫిక్ వే. అంటే ఇప్పుడు నాకు చెప్పింది ఏంటంటే మనం స్టార్ట్ చేసిన తర్వాత బేసిక్ వర్కౌట్స్ అయినా, బాడీ బిల్డింగ్ అయినా, ఏదైనా ఫండమెంటల్ రూల్ ఒకటే ఉంటుంది. నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను, కంటిన్యూస్గా 6 months చేస్తూ ఉన్నాను, బాడీ చాలా బాగుంటుంది. సడన్గా 2 weeks మానేసానా, అట్టర్ వేస్ట్. హార్డ్లీ ఎప్పుడైనా లేజీగా ఉంటే వారానికి ఒక్కరోజు మానండి, తప్పు లేదు. కానీ మానకుండా మిగతా 6 days అంత హార్డ్ వర్క్ పెట్టి వర్కౌట్ చేయండి, అది నేను చెప్పొచ్చేది. సో మెయిన్ ఇక్కడైతేనండి జిమ్లో మీరు తీసుకుంటే ఈ స్క్వాట్స్ ఒకటి, ఈ ట్రెడ్మిల్ ఒకటి, ఈ ఫ్యాన్ సైకిల్ 3 అయ్యాయి కదా, అండ్ పవర్ సైకిల్ అంటారు దాన్ని, అండ్ ఈ రోయింగ్, ఈ 4 కూడా అబ్సల్యూట్లీ ఎక్స్ట్రాడినరీ పీసెస్ ఫర్ వర్కౌట్. ఈ 4 ఈచ్ 15 minutes చేసి స్క్వాట్స్ అయితే 30 sets చేయాలండి. ఈ స్క్వాట్స్ మిషన్ 30 sets చేయాలి. సో ఇది చేసిన తర్వాత మనకేంటంటే బాడీ కొంచెం వెక్స్ అయిపోతాం, టయర్డ్ అయిపోతాం. అప్పుడు కాస్త ఆగి వాటర్ అది తీసుకుని రిలాక్స్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ యూ కెన్ గో ఫర్ డంబుల్స్ అండ్ లెగ్ వర్కౌట్. సో ఒకరోజు హ్యాండ్ అయితే, ఒకరోజు షోల్డర్, ఒకరోజు లెగ్, అలా పెట్టుకుని చేసేటట్టయితే మనకి బాగుంటుందండి. సో మీకు ఒకసారి నేను బయట కూడా చూపిస్తాను, చాలా బాగుంటుంది ప్లెజెంట్గా. సో ఇదేనండి మా జిమ్ ఏరియా. ఇక్కడ కూడా కొన్ని సెట్ ఆఫ్ డంబుల్స్ ఉంటాయి, ఇవన్నీ వర్కౌట్ చేసే ప్లేస్. అండ్ అన్ఫార్చునేట్లీ రెయిన్ వల్ల అక్కడంతా వాటర్ వచ్చింది కానీ బట్ డోంట్ మైండ్. సో చూసారు కదా, ఇది మా అవుటర్ స్పేస్. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను, మనస్ఫూర్తిగా నచ్చాలని ఆశిస్తూ, అందరూ ఎవరో కొంతమంది అయినా, ఒక్కళ్ళిద్దరైనా నన్ను చూసి స్ఫూర్తి తెచ్చుకొని జిమ్కి, లేడీస్ మరీ ముఖ్యంగా వాళ్ళ గురించి వాళ్ళు శ్రద్ధ తీసుకుని, హోప్ యూ ఆల్ గెట్ బ్యాక్ టు యువర్ స్టాండ్స్, థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్, గెట్ బ్యాక్ టు a healthy lifestyle.
అది ఫుడ్ రీచ్ అవ్వచ్చు, వర్కౌట్ రీచ్ అవ్వచ్చు. ఒకసారి హెల్తీగా అయ్యి చూడండి, యూ విల్ గెట్ అట్రాక్టెడ్ టు ఇట్. ఒకవేళ మీరు కాంటు బట్టే 1 వీక్ 2 వీక్స్ మానాల్సి వచ్చినా మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతావా అని పరితపిస్తాం అనమాట. అంత బాగుంటుంది, ఒకసారి వచ్చి చూడండి. సో చూశారు కదా, ఇదేనండి మా జిమ్ టూరు. సో మళ్ళీ ఇంకొక వీడియోలో బేసిక్ మనం ఫుడ్ గురించి స్పెసిఫిక్గా ఇంకొక వీడియో పెడతాను. అండ్ ఆ వీడియోలో మనం ఎలాంటివి తినచ్చు, ఎలాంటివి మనం ప్రిఫర్ చేయొచ్చు, మెయిన్లీ అది అవుట్ సైడ్ ఫుడ్ అవ్వచ్చు, ఇంట్లో ఫుడ్ అవ్వచ్చు, ఓవరాల్ హెల్దీ ఫుడ్స్, న్యూట్రిషియస్ ఫుడ్స్, స్పెసిఫిక్గా ప్రోటీన్. సో ఇవన్నీ మనం చూద్దామండి ఫుడ్ గురించి. ఓకేనా? అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బాయ్. మర్చిపోకండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీకు కావాల్సినవన్నీ కమెంట్స్లో పెట్టండి. అవన్నీ నేను నోట్ డౌన్ చేసుకుంటాను టాపిక్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మర్చిపోతారేమో, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. టేక్ కేర్, బాయ్, సీ యూ ఆల్, లవ్ యూ.